హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి కొయ్యంగా కూర అనమాట. చేపల కర్రీ. అది ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. బేసిక్గా నాకు చేప ముక్కలు కొట్టించిన తర్వాత క్లీన్ చేయడం మాత్రమే వచ్చు. చేప అలా క్లీన్ చేయడం రాదు. ఎప్పుడూ చేయలేదు, నేర్చుకోలేదు. ముందు ట్రై చేయాలి, ఎప్పుడైనా మా అమ్మమ్మ దగ్గర ట్రై చేయాలి. చేపల్ని శుభ్రంగా ఇలా ఒక బౌల్లోకి వేసుకుని ఇదంతా శుభ్రంగా చేసుకోవాలన్నమాట. కొంతమంది నచ్చలేని వాళ్ళు స్కిన్ని తీపిచ్చేసుకుంటారు, కానీ అలా చేయించుకోవడం వల్ల టేస్ట్ ఉండదు. కర్రీ హెల్త్కి కూడా మంచిది కాదు. ఇలా వాళ్ళు స్కిన్ కాదు, దీనిపైన ఉండే పొలుసు తీసేస్తారు. అయినా మనం ఇంకా శుభ్రంగా చేసుకోవాలి కాబట్టి చిన్న చేపలు అయితే ఉప్పు వేసి శుభ్రంగా తోముతారు. ఇవి పెద్దవి కాబట్టి నేనే శుభ్రం చేసేస్తాను. ఇలా ఒక 3 times వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఇలా ఫింగర్స్ పెట్టుకోవాలని మా అమ్మమ్మ చెప్పారు. మా అమ్మమ్మకి అడిగేటప్పుడు ఇలాగే పెట్టుకుంటారు. చేప తింటే మన హెల్త్కి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్, ఐకి చాలా అంటే చాలా మంచిది. చికెన్ కంటే హైదరాబాద్లో చికెన్ తినేదానికంటే ఫిష్ తినడం బెటర్. చికెన్ అస్సలు తినకూడదు, మంచిది కాదు. ఇలా 4 or 5 times వాష్ చేసుకోవాలి చాలా శుభ్రంగా. నేను శుభ్రంగా వాష్ చేశాను. అయినల్లా వన్ స్పూన్ సాల్ట్, మీకు రుచికి సరిపడగా వేసుకోండి. నేనైతే కిలో చేపలు తీసుకున్నాను. 1/2 స్పూన్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా 1/2 స్పూన్ యాడ్ చేశాను. మాది గుంటూరు కారం కాబట్టి నేను 3 to 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నేనైతే చెయ్యి పెట్టకుండానే తిప్పేస్తాను. ఇలాగే తిప్పాలి, చెయ్యి పెడితే బాగోదు. ఇలా తిప్పితేనే ముక్కకు బాగా అంటుకుంటుంది, ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. ఇలాగే తిప్పాలని మా అమ్మమ్మ చెప్పారు. నాకు అసలు చేపల కూర వండడమే రాదు, నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈసారి మా అమ్మమ్మ కుక్ చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను. ఇలా కలిపి ఒక 15 to 20 minutes పెట్టుకోండి. ఈ గ్యాప్లో ఆనియన్స్ కట్ చేసుకొని, ఆనియన్స్ పేస్ట్ చేసుకొని, కొంచెం అది ఎలా చేసుకోవాలనేది నేను మళ్ళీ చూపిస్తాను. 4 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ పీసెస్లో కట్ చేస్తాను, 2 ఆనియన్స్ పేస్ట్ చేస్తాను. అది చూపిస్తాను పేస్ట్ ఎలా ఉంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి.
ఓకే, ఆయిల్ హీట్ అయినాయి. కచ్చపచ్చగా పట్టుకున్న ఆనియన్ పేస్ట్, 2 ఆనియన్స్ కచ్చపచ్చగా పట్టుకోవాలని చెప్పాను కదా, అది ఇది బాగా కొంచెం కొంచెం ఏగిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేస్తాం, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు. ఒకసారి తిప్పాలి, అత్తమాట తిప్పుతూ ఉండాలి దాన్ని. తిప్పకపోతే టేస్ట్ కాబట్టి మాడిపోతుంది, అందుకే మనం ఇలా కలుపుతూ ఉండాలి. పేస్ట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ముక్కలు యాడ్ చేయాలి. పేస్ట్ ఆగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే నేను ఫస్ట్ పేస్ట్ని ఆయిల్లో వేపుతున్నాను. పేస్ట్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఫిషెస్ చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసి కాసేపు ఒక 5 minutes మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఒకటే వేసాను. ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేద్దాం. సిమ్లో పెట్టాను నేను. నేను ఎందుకు ఇలా పెడుతున్నానంటే చేప ముక్కల్ని అది విరిగిపోకుండా ఉంటాయని పెడుతున్నాను అన్నమాట. మా అమ్మమ్మ చెప్పారు ఇలాగా సర్దితే ముక్క ఎరగకుండా టేస్టీగా బాగుంటుంది అని, అందుకే ఇలా పెడుతున్నాను అనమాట. గరిటె పెట్టకూడదు, జస్ట్ తిప్పాలి. గరిటె లేకుండా 2 చేతులతో పట్టుకొని వాటిని తిప్పాలి.
గరం మసాలా యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇలా ముక్కల పైన వేస్తే కలుస్తుందా అని మీరు అనుకోవచ్చు, డెఫినెట్లీ కలుస్తుంది. ఎందుకంటే దాన్ని తిప్పుతూ ఉంటాను కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ నేను ముక్కలు పెట్టిన తర్వాత తిప్పాను, అందుకే చుట్టూ ఇలా ఉంది. ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఉండదు. ఒక్క 5 minutes మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు వేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేస్తాను. ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తాను. మూత తీసి జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, 1 స్పూనే వేసాను. ఫస్ట్ హాఫ్ వేసాను, తర్వాత హాఫ్ వేసాను. గరిట అసలు పెట్టకూడదు అని చెప్పాను కదా. ఇలా పట్టుకుని ఇలాగే తిప్పాలి. వాటర్ వేసినప్పుడు ఇదంతా స్ప్రెడ్ అవుతుంది కదా. ఒక 5 minutes మగ్గిన తర్వాత వాటర్ వేస్తాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పచ్చిమిరకాయలు యాడ్ చేస్తానని చెప్పాను కదా, యాడ్ చేశాను. స్మెల్ రాకుండా, ఫ్లేవర్ పచ్చిమిరకాయకి పట్టేలాగా, నాన్ వెజ్ స్మెల్ రాకుండా. ఇలానే తిప్పాలి. మరి ఎక్కువ తిప్పినా ముక్కలు విడిపోతాయి. గరిట అస్సలు పెట్టద్దు. వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కారం వాటర్ ఉన్నాయి కదా. హాఫ్ గ్లాసే కారం వాటర్ వేసాను. చేపల కూరలో ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు. పులుసులో అయితే పర్వాలేదు, గ్రేవీ కర్రీలో వేసుకోకూడదు. వీటి చివర్లు ఉన్నాయని ఇలా అంటే బాగుంటుంది. దించే ముందు ఫిష్ మసాలా, కొత్తిమీర యాడ్ చేస్తాను. దాన్ని సిమ్లోనే ఉడకనివ్వండి. 10 minutes కుక్ అవ్వాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది, మేము ఎందుకంటే సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి. ఫిష్ మసాలా 1.5 స్పూన్ యాడ్ చేశాను నేను. ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా వరకు బబుల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. కొత్తిమీర యాడ్ చేశాను నేను. స్టవ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా.